పోస్టల్ బ్యాలెట్లు అన్నటువంటిది ఒకవైపున కౌంటింగ్ జరుగుతూ ఉంది. వాటిట్లలో తెలుగుదేశం పార్టీ లీడ్ స్పష్టంగా కనిపిస్తుంటే ఈవీఎంకి సంబంధించి ఫాస్ట్లో ప్రారంభమయ్యి ఫాస్ట్లో 11-12 రిజల్ట్ వచ్చేటువంటిది ఒక్క రాజమండ్రి రూరలే 13 రౌండ్లలో అయిపోతుంది. ఇప్పటికే 2 రౌండ్లు అయిపోయి 3 రౌండ్లు అయిపోతుంది. ప్రతి రౌండ్కి కూడా తెలుగుదేశం పార్టీ ఆధిక్యత కనబడుతుంది. రాజమండ్రి రూరల్ అన్నటువంటి తెలుగుదేశం పార్టీ కంచుకోట. అది వాస్తవంగా మొన్నటిసారి వీళ్ళు అడిగారు, జనసేన అడిగింది, కందుల దుర్గేష్ అడిగారు. కానీ కందుల దుర్గేష్ని కాదని చిట్ట చివరిలో ఆయన నిడదవోలకు పంపించి అటు పక్కన ఆ సీటు తెలుగుదేశం పార్టీని అట్టుపెట్టుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నటువంటి ప్రాతిపదికన అది విజయం సాధించింది. ఇప్పుడు దాదాపుగా అక్కడ చూస్తే ఇక బుచ్చయ్య చౌదరి విజయం ఖాయం. మరి కాసేపట్లో 1-1.5-2 గంటల్లో అది స్పష్టత వచ్చేటటువంటి అవకాశం కనబడుతుంది. రౌండ్కి ఆధిపత్యం పెరుగుతోంది. ఏదైతే జగన్ అక్కడ ప్రయత్నించినటువంటి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రయత్నించినటువంటి సోషల్ ఇంజనీరింగ్లో అక్కడ ప్రయత్నించారు. అది బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణని మంత్రిని తీసుకువెళ్ళి పెట్టడం. మంత్రి అయినా కూడా అక్కడ చెల్లుబోయిన ఓడిపోవడం అన్నటువంటిది అక్కడ కీలకమైనటువంటి అంశం అవుతుంది.